కలుగును గాక. ఆయన ఏడుస్తూ చెప్పాడు, నేను పెరిగిన చోట నా పిల్లల్ని పెంచలేకపోయాను. నేను ఎక్కడ ప్రభువుని ఎరిగాను, నేను ఎక్కడ ప్రభువుని తెలుసుకున్నాను, ఎవరి వాక్యం నన్ను ఆకర్షించింది, ఎవరి వాక్యం నా జీవితాన్ని మార్చింది. నేను పేదరికంలో లేని స్థితిలో ఉన్నప్పుడు నా జాబ్ కోసం కాచిన కన్నీరు, సంఘం చేసిన ప్రార్థన, నేను ఎక్కడ ఎదిగానో అక్కడ నా పిల్లల్ని పెంచలేకపోయాను. ఈరోజు చాలా అవమానకరమైన మాట అని చెప్పనా, పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు చేస్తున్నారు. వాళ్ళ ముందు మీరు ఫూల్స్ అన్నమాట. చాలా దిగులుతో కన్నీటితో చెప్తున్నమాట, తల్లిదండ్రులు పిల్లల ముందు ఫూల్స్ అయిపోతున్నారు. వాళ్ళు చెప్పిందే చేయటం, వాళ్ళు కోరుకున్నదే ఇవ్వటం, వాళ్ళు నడిచినట్టే నడవటం. తర్వాత లేపండి పిల్లల్ని, పొద్దున్నే ప్రార్థన చేయించండి, బైబిల్ చదివించండి. వయసు వచ్చినాక వాళ్ళ కోసం భార్యాభర్తలు తన్నుకుంటూ ఉపయోగం ఏముందండి? అడిగిన బట్ట కొని పెడుతున్నావు, కోరుకున్న వస్తువులు కొని పెడుతున్నావు, కావాలనుకున్న చోటుకి తీసుకువెళ్తున్నావు, సెలవుల్లో అన్ని చోట్లకి తిప్పుతున్నావు. కానీ నీతో పాటు నీ కొడుకు, నీతో పాటు నీ కూతురు, నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ భర్త మందిరానికి రాలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఎదిగిన చోటు నీ పిల్లలు ఎదగలేకపోవటమే. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ 2026లో ఒకటి దేవుడి దగ్గర తీర్మానం చేసుకోండి.